జయంతి కిచెన్ ఫ్లేవర్కి స్వాగతం. ఈరోజు మీకు రుచికరమైన పచ్చడి చూపించాలనేసి ఈ వీడియో పెడుతున్నాను. దీన్ని ఇదివరకు రోట్లో నూరుకునేవాళ్ళు కాబట్టి రోటి పచ్చడి అనేవాళ్ళు. ప్రతిరోజు మనం ఊరగాయలు వేసుకొని తినలేం కదండి, ఇంట్లో ఊరగాయలు ఉన్నా కూడా. అప్పుడప్పుడు మనం రోటి పచ్చడి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు రోలు లేదనుకోండి, అందరూ మిక్సీలోనే వాడుతున్నాము. దీన్ని రోటి పచ్చడి అనేసి 2 రోజులకి సరిపడేది చేసుకునేవాళ్ళం. ఆ పచ్చడి మీకు చూపిస్తాను. ఈరోజు నేను చేయబోయే రోటి పచ్చడి కీరా దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ కీరా దోసకాయకి కావాల్సిన వస్తువులండి. ఈ కీరా, దీన్ని కీరా దోసకాయ అంటారు, మామూలు దోసకాయ అని కూడా అంటారు. ఇది కావాలి. తర్వాత ఎండుమిరపకాయలు కావాలి. ఇవి మనం ఎంత కారం తినగలమో అంత కారం వేసుకోవచ్చు. దీనికి ఏమీ లిమిట్ లేదు. మనం వంటింట్లో అన్ని గ్రాములు కొలిచి చెయ్యం కదా, నేనైతే అందాజాగానే వేస్తాను. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అంత వేయక్కర్లేదు, కొంచెం వెయ్యాలన్నమాట. దీంట్లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. ఈ రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయలు, ఎండు కారము చాలా ఉపయోగకరమైనది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్నమాట. బ్లడ్ క్లాట్స్ ఇవన్నీ కూడా మనకి రాకుండా తగ్గిస్తుంది. అలాగే బాడీ పెయిన్స్ అవి ఉన్నా కూడా ఈ రెడ్ చిల్లీ దాన్ని రిలీఫ్ చేస్తుంది. అలాగే పచ్చిమిరపకాయల్లో కూడా విటమిన్స్ ఉన్నాయి. ఏ విటమిను, B6 విటమిను, సి విటమిను. ఇది కళ్ళకి చాలా మంచిది పచ్చిమిరపకాయలు. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే రెడ్ చిల్లీ కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మీకు ముందర వీడియోలో కూడా చెప్పాను, కీరా దోసకాయ మనకి వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి దీంట్లో నీటి పదార్థం ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లోకి సరిపడినంత చింతపండు వేసుకోవాలి. దీంట్లో పచ్చడి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. మన దగ్గర కొత్తిమీర ఉంటే పచ్చడంతా నూరుకున్న తర్వాత ఈ కొత్తిమీర కూడా ఆఖరికి దాంట్లో వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు పచ్చడి చేసే విధానం, కీరా పచ్చడి చేసే విధానాన్ని మీకు చేసి చూపిస్తాను. ఇది కీరానండి. ఇది ముందర మట్టిగా ఏమన్నా ఉంటుందనేసి కడుక్కుంటాము. కడుక్కున్న తర్వాత ముందర ఇటువైపు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని చెక్కు తీసుకోవాలన్నమాట. ఇలా పచ్చడికైనా పప్పుకైనా దేనికైనా చెక్కుతో బాగుండదండి, ఎందుకంటే చెక్కు మొత్తం ఉడకదు. అందుకనేసి ఇది మొత్తం కూడా నలగదనమాట. చెక్కు తీసుకుంటే మనకి రుచిగా వస్తుంది, చక్కగా వస్తుంది పచ్చడైనా పప్పైనా. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక్కసారి కడుక్కుంటే బాగుంటుంది, మనం చేసుకొని తయారు చేసుకునేటప్పుడు అన్నమాట. అలాగ నేను మొత్తం చెక్కు తీసి పెట్టుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా తురుక్కోవాలి. మనం పప్పులో కంటే కొంచెం పెద్దవి దొరుక్కుంటాము, మరీ పెద్దవి కాదు, కొంచెం పెద్దవి దొరుక్కుంటాము. పచ్చడికి అంటే మనం కొంచెం చిన్న సైజువి తొరుక్కోవాలి. మీకు అవి ఎలా తొలగాలో చూపిస్తాను నేను. ఇది మనకి 5-7 నిమిషాల్లో పచ్చడి అయిపోతుందండి. ఈ కీరా ముక్కలు మనం వేయించక్కర్లేదు, పచ్చడికి పచ్చివే బాగుంటాయి, పచ్చివే చేసేసుకుంటాము. మనుషుల్ని బట్టి మనకి ఎంత పచ్చడి చేసుకోవాలో దాని ప్రకారం కీరాలు తొరుక్కోండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తొరుక్కోవాలన్నమాట. మనం ఈ ముక్కలన్నీ కీరా పచ్చడికి ఇలా తొరుక్కోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టి ఆ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒక్కటి వేయించుకోవాలి. తర్వాత పచ్చడి నూరే విధానం
మీకు చూపిస్తాను. అలాగే దీంట్లోకి ఈ కొత్తిమీర ఇలాగ తుంచి వేయకండి, నేను ముందర వీడియోలో కూడా చెప్పాను. ఇలా ఆకులు తుంపి వీటిని కడిగి తొరిగి వేయండి, అప్పుడు బాగుంటుంది. ఇలా మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకోనండి మిరపకాయలు వేయించుకోవాలి. మనం దీంట్లోకి కొంచెమే నూనె పడుతుంది మిరపకాయల్లోకి. ప్రస్తుత కాలంలో ప్రతి వాళ్ళు కారం ఎక్కువ తినవాకండి, మిరపకాయలు ఎక్కువ వాడవాకండి అని అంటున్నారు. ఇది వరకు రోజుల్లో ఆవకాయలు మాగాయలు వేసుకొని అన్నాలు తిని పొలం పనులు చేసుకునేవాళ్ళు కదండి. వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారు. ఏదైనా కూడా ఇబ్బందే, అతిగా తింటే ఏదైనా ఇబ్బందే. ఏదైనా కూడా మనం మితంగా తినాలి. దీంట్లోకి మనం కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి ముందర వేయించుకోవాలి మనం కొంచెం. ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఒంటికి మంచివే, కాకపోతే మనం మితంగా వేసుకొని తినాలి. తింటే అది ఆరోగ్యానికి ఉపయోగకరమైన వస్తువే అవన్నీ కూడా. దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మితంగా తింటే ఏది మనకి ఇబ్బంది ఉండదు. ఇలాగా దీంట్లో మినప్పప్పు, ఆవాలు వేసుకొని మిరపకాయలు వేసుకొని వేయించుకో. ఈ మిరపకాయలు కొంచెం ఎర్రబాగ్గా వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ మినపప్పు కూడా ఆవాలు కూడా చిడపట్లాడుతూ మనకి తెలుస్తుంది. ఆ చిడపట్లాడినప్పుడు మిరపకాయలు కూడా వేగిపోతాయి. అవి చిడపట్లాడే లోపల మిరపకాయలు కూడా వేగిపోతాయి. మనం కొంచెం స్లిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, ఇవి మంచిగా వేగుతాయి, లోపలికి కూడా వేగుతాయి మనకి మొత్తం. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇలాగ మొత్తం వేగుతాయి అన్నమాట మిరపకాయలు మొత్తం. చూడండి ఆవాలు చిరపట్లాడుతున్నాయి. ఈ మినపప్పు కూడా ఇలాగ వేగుతాయి. ఇవి వేగినప్పుడు ఆఖరికి ఇలాగా ఈ కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న ఇవి మనం మిరపకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుంటాము. దీంట్లో మనం ముందర మిక్సీ చూపించాను, ఇలా ఈనెలు గింజలు ఉంటే తీసి పెట్టుకోవాలి. ఈ మధ్య మనకి సీడ్లెస్ చింతపండు కూడా వస్తున్నాయి. అది తీసుకుంటే మనం ఏరుకోక్కర్లేదు, ఎక్కడో 1-2 గింజలు ఉంటాయి. ఇలాగా మనం ఎన్ని మిరపకాయలు తీసుకుంటామో దానికి తగ్గట్టు చింతపండు వేసుకోవాలన్నమాట. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీనికి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓసారి చూద్దామండి మెత్తగా గ్రైండ్ అయిందో లేదు. గ్రైండ్ అయింది ఆల్మోస్ట్. ఇంకొకసారి వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోనండి మనం తొలిగి పెట్టుకున్న కీరా ముక్కలు ఉన్నాయి కదా, ఈ కీరా ముక్కలు సగం వేసి మెత్తగా గ్రైండ్ చేయక్కల్లా 2 మాటలు ఊరికినే బ్లెండ్ చేయాలన్నమాట. ఇలాగా కచ్చా పచ్చాగా వస్తుందన్నమాట. అప్పుడు ఈ ముక్కలు, మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి మనం. ఈ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకొని మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా ఒక్కసారి అలా చేసుకుంటే ఏంటంటే మనకి అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ బాగుంటుంది. అది మన ఇష్టం, మన చాయిస్. మెత్తగానే రుబ్బుకొని చేసుకోవాలంటే మెత్తగా, ఇలా మధ్యలో ముక్కలు ముక్కలుగా వస్తాయి అన్నమాట. ఇలాగా కీరా పచ్చడి రెడీ అయిందన్నమాట. ఇదేనండి నేను చెప్పిన కీరా పచ్చడి. 5 నిమిషాల్లో అయిపోతుంది. కీరా ముక్కలు తొడుక్కొని ముక్కాయ వేయించుకొని చేసుకుంటుంది. అలాగే నేను మీకు చెప్పాను కొత్తిమీర ఆకు ఒలిచి పెట్టుకోండి అని. నేను ఒలిచి కడిగి పెట్టుకున్నాను. ఇది ఆఖరికి మనం
మిక్సీలో ముక్కలతో పాటైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం తొరిగి పైన వేసి కలుపుకోవచ్చు. చూడటానికి కూడా బాగుంటుంది. ముందర మనకి తినటానికి ఎలా ఉన్నా చూడటానికి బాగుంటే తినాలనిపిస్తుంది. లోపల రుచిగా ఉన్నా కూడా చూడటానికి బాగుండకపోతే తినాలనిపించదు. అలాగమ్మా, అందుకని ఇది పైన మనం దీనిపైన వేసుకోవాలండి. ఇదండి కీర దోసకాయ రోటి పచ్చడి. ఈ కాలంలో అయితే మిక్సీ పచ్చడి అని, ఇది వరకు దీన్ని రోటి పచ్చడి అని. ఇలాంటి రుచికరమైన పచ్చడి వంటలతో ఇంకో వీడియోలో మీ ముందర ఉంటాను. మీకు నేను పెట్టిన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా కింద కమెంట్స్లో రాయండి. నేను దాన్ని కూడా రివర్ట్ అయ్యి ఫాలో అవుతాను.